ఇక అది ఇది అంటుంటే ఊళ్ళల్లో సర్పంచ్ ఓట్లు ఒడిచినాయి. 12,000 ఊళ్ళల్లో కొత్త సర్పంచ్లు కుర్చీలకు ఎక్కిర్రు. ప్రచారాలు ఉన్నన్ని రోజులు ఊళ్ళల్లో పండుగే పండుగ. ఇంటింటికి కోడి, పొద్దుకల కోటరు, సాటుకు మాటుకు సుక్కదావతులు. అబ్బో, ఊళ్ళల్లో పండుగే పండుగ. పోటీల నిలబడ్డోళ్ళు బొచ్చుడు ఖర్చు పెట్టిర్రు ఎట్లనన్నా చేసి సర్పంచ్ సభను పిలిపించుకోవాలని. అవునంటే కావాలంటే ఈ వార్త చూడరు, మీకే తెలుస్తుంది. 12,000 ఊళ్ళు 12,000 కోట్ల రూపాయలు అంటే ఊరికో కోటి రూపాయలు. ఊళ్ళని ఎలుగులో చేసేందుకు సర్కారు వాళ్ళు ఇచ్చిన పైకం గిట్టనేమో అనుకునేళ్ళు కాదు. సర్పంచ్ ఓట్ల పుణ్యవాని ఊళ్ళ మీద ఖర్చు పెట్టిన డబ్బు అదంతా. ఆవు సర్పంచ్ ఓట్ల పేరు మీద ఊరికో కోటి రూపాయలు ఖర్చు పెట్టిలాట సర్పంచ్ సాబాని పిలిపించుకోవాలనేటి కాయిసున్నోళ్ళు. అంటే పెట్టిన పెట్టుబడికి మితి మందం అన్న ఏమన్నా మిగులుతుందా అంటే మిగులుడు తగులుడు కావాలి. ఊళ్ళో సర్పంచ్ సాబ్ అనేది పిలుపు, శిలాపలకాల మీద పేరు, పబ్లిక్ లో పతారుంటే చాలు. అంటే కోట్ల రూపాయలు పెట్టి మర్యాదను కొనుక్కురు అన్నట్టు. కోటి రూపాయలంటే ఒక్కలే ఖర్చు పెట్టిరేమో అనుకునేరు. ఇద్దరు చెరో 50 లక్షలు ఖర్చు చేసినా కోటి రూపాయలు ఆయే. ఒక్కోటితో గెలిచిన వాళ్ళు పడ్డ ఓట్ల కంటే ఎక్కువగా ఒక్కోటికే 50 లక్షలు ఖర్చు పెట్టినావా అనుకున్న వాళ్ళు కూడా మళ్ళా. గంత ఖర్చు ఎందుకైందంటదా? ఎందుకు కాదు, నామినేషన్ అయ్యక ముందుకు సాల్వ్ చేస్తే ఇయాటి దాకా ఆడాడ ఇంకా వడవనే లేదా మర్యాదలు. అన్నేమో గాని మందు కోట్లకు మాత్రం మస్తు గిరాకీ. ఓనాడు తప్పించోనాడు ఇంటికో కోటలు, ఇంట్లో నలుగురింటే ఫుల్ బాటలు, మీదంగా నంచుకుందానికి కోడుకూల, ఆడోళ్లకు ఆకెళ్ళనాడు పట్టుశీల. ఇట్లా బొచ్చడు వంచిర్రు. ఇక ఖర్చు గమ్మంటే ఎందుకు కాదు, అయినాలే కచ్చ మందు తాగేటోళ్ళు కూడా నాకు ఒంట్ల పానం మంచిగా లేదు, డాక్టర్ తాగొద్దనడానికి ఇలువగల్ల మందు మీద మనసు పడ్డోళ్ళు బొచ్చడు మంది. పోటీ చేసిన వాళ్ళు ఏమన్నా తక్కువనా? ఓట్లు ఒడిచిందనక ఏది అడిగితే అది కాదనకుండా లేదనుకుంటూ ఇచ్చిర్రు ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు. ఊరిని బట్టి, ఊళ్ళో ఉన్న ఓట్లను బట్టి, నిలబడ్డోళ్ళ తాకతును బట్టి లేటు. గెలిచిన వాళ్ళతోనేం తిప్పలేదు కానీ ఓడిపోయిన వాళ్ళతోనే అసలు పంచాదంతా. గంత ఖర్చు పెట్టినా గెలవలేదని దేవుని ఫోటోలు పట్టుకొని ఇంటింటికి తిరిగి ఇచ్చిన పైకం వసూలు చేసుకునేటోళ్ళు కూడా షానా దుక్కుల్లా. వాళ్ళు పెట్టిన ఖర్చులకు ఎంత గిట్టుబాటు అవుతుందో, సర్కారుకి ఏం వచ్చేటి పైకంతో ఊళ్ళని ఎంత ఎలుగులో చేస్తారో ఏమో గానీ ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఆఖరికి పెట్టే పెట్టుబడికి మితి మందం కూడా వచ్చేటట్టు లేదు అనుకుంటున్నారట ఇప్పుడు పోటీలు నిలబడ్డోళ్ళు. అయితేనే ఉన్నది మరి ఈ లెక్కలన్నీ చూస్తుంటే.